Hey guys, welcome back to my channel Princess Manapur. సో రేపైతే మేము తిరుపతి తిరుమలకి అయితే వెళ్తున్నాము. ఎందుకనంటే ప్రతి ఇయర్ వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా అలానే ప్లాన్ చేసాం. సో ఇదే నా లగేజ్ ప్యాకింగ్. సో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత యాక్సెసరీస్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకోవాలి కాబట్టి అవి కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఏప్రిల్ మంత్లో ఒకసారి వెళ్ళాము, బట్ తిరిగి వచ్చేసాము. కంపార్ట్మెంట్స్ లో పెట్టారు. 3 to 5 వరకు కూర్చున్నాము. ఒక దీది వచ్చింది. ఆ దీదిని అడిగితే నైవేద్యం పెడుతున్నారు, ఇంకా 2 గంటలు పెట్టింది అని చెప్పి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. తర్వాత ఇంకా మేము నిర్ణయించుకున్నాం దట్ ఇంకా 11 వరకు కూర్చున్నాం. యాక్చువల్లీ అది అయిపోయిన తర్వాత సరే అయిపోతలే అనుకున్నాం, బట్ కాలేదు. సో 11 వరకు కూర్చొని ఆ తర్వాత మళ్ళీ మిడ్ నైట్ అయిపోతుంది. హోల్ నైట్ ఇలా ఉండలేము కదా, బ్రష్ చేసుకుంటూ ఏదైనా చేసుకుంటూ కదా. అందుకని చెప్పి మేము వచ్చేసాము ఇంటికి. సో ఇప్పుడు ఫైనలీ కళ్యాణంకి ప్లస్ దర్శనంకి కూడా దొరికింది. సో గాడ్ గేవ్ us పర్మిషన్, వి విల్ గో. సో ఆ రోజు అంటే ఆ డే మాత్రం అసలుకి అన్ఫర్గెటబుల్ డే. ఎందుకనంటే గాడ్ పర్మిషన్ ఇవ్వలేదు తీసుకోవడానికి. సో నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి రేపు గాడ్ గేవ్ us పర్మిషన్. ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తా. నేను రేపు వచ్చేసి కాస్ట్యూమ్ ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. ఐ థింక్ సో ఐ విల్ డూ ద గెట్ రెడీ విత్ మీ, బట్ నాకు తెలీదు 50-50 ఉండే. అక్కడ ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి మేము 9కే బయలుదేరాలి. అంటే 9కి బయలుదేరాలంటే 8కే లేవాలి, సారీ 7కే లేవాలి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసి వెళ్దాం అనుకుంటున్నాము మేము. మళ్ళీ లాంజ్లో చేసి అదంతా చేసేసరికి టైం సరిపోతుంది, ప్లస్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మేము ఎర్లీగా వెళ్ళాలి అనుకోము. ఓన్లీ గంటన్నర అలా తర్వాత వెళ్తాం. మాకు వచ్చేసి 12:45కి ఫ్లైట్ ఉంటే మేము 9కి బయలుదేరుతాం. 9 బయలుదేరితే 10కి రీచ్ అవుతాం. 10 నుంచి 10:30 వరకు ఇంకా చెక్ ఇన్ సరిపోతుంది మాకు. ఆ తర్వాత ఇంకా తిరిగి అవన్నీ చేసి బోర్డింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఉంటుంది ఇంకా. సో అందుకనే యాక్చువల్లీ నేనైతే మా డాడీకి అదే చెప్పా, 10కి బయలుదేరాం డాడా అని వద్దు మళ్ళీ బోర్డింగ్ పరిగెత్తాలి, అప్పుడైతే కొంచెం ఎర్లీగా వెళ్ళి కొంచెం తిరిగి అలా ఎంజాయ్మెంట్ వస్తుంది అలా అయితే అన్నారు. సరే డాడీ ఓకే అన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ అయితే పెట్టుకుంటాను. రేపు ఈ క్లిప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎల్లో కాస్ట్యూమ్ కాబట్టి. సో ఇది తీసేసుకున్నాం. కొన్ని సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఇలా పుష్ చేస్తుంటే అవి క్లోజ్ అయిపోతున్నాయి. ఇది వచ్చి ఎల్లో క్లిప్, బార్బీకి ఫ్రోజన్ అంటారు. సో ఇక్కడ పెట్టేద్దాం. బిందీస్ ఇంకా అవన్నీ ఇంకా రేపే చూసుకునేది, ఇంక ఈరోజు ఏం చూసుకోవట్లేదు. సో అక్కడ పెట్టేసి వస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్స్ కావాలి కాబట్టి రేపు వచ్చేసి ఎల్లో బ్యాండ్. సో ఇవే తీసుకుంటాను నేను. ఇవి డీ వార్డ్రోబ్లో అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ 250 రూపీస్. నార్మల్గా మనకు బయట మినిసోలో కానీ ఎక్కడైనా సరే వాడు 300 అలా చెప్తాడు. సో దీనికి మాత్రం డీ వార్డ్రోబ్లో కంప్లీట్లీ లేడీస్ షోరూమ్ అనమాట. మీరు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడ యాక్సెసరీస్ మాత్రం 2 నుంచి 2000 వరకు స్టార్ట్ అవుతాయి అనమాట. 2 నుంచి స్టార్ట్ అయితే 2000 వరకు ఉంటాయి. క్లోత్స్ అయితే కొంచెం 100 నుంచి 2000 అలా రేంజ్ పెరుగుతుంటుంది. సో ఇప్పుడైతే రేపు ఎల్లో కలర్ కాబట్టి ఐఎమ్ పికింగ్ ఎల్లో కలర్ 1. రేపు 2 జల్లు వేసుకున్నాం అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం బాగుంటుంది ఎల్లో కలర్ అవుట్ఫిట్ కాబట్టి, అది డీసెంట్గా ఉంటుంది. సో అందుకనే సో ఇవి చూస్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా రేపు కదిలిచ్చేది పని లేదు ఇంకా దీన్ని. సో పెట్టేసి వస్తా. సో నెక్స్ట్ వచ్చి ఈ బ్యాగ్ పెట్టుకుంటాను. దీనిలో ఏముంది అంత స్పెషల్ ఏమంటున్నారా? ఏముంది అంటే జస్ట్ క్లిప్స్ ఉన్నాయి. నేను చైనా నుంచి మా డాడీ తెచ్చాను అనమాట. చాలా క్లిప్స్ తెచ్చారు, చాలా బాగుండే. నేను చాలా వేసుకుంటున్నాను ఈ మధ్య. ఇదొకటి, దీనికి జస్ట్ ఫిట్ చేశాను కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇదొకటి, ఇదేమో ఎయిర్పోర్ట్లో కొన్నా, ఇదేమో జస్ట్ డాడీ తెచ్చారు. అండ్ ఇదొకటి, ఇది చాలా బాగుంది, ఇది నేను పెట్టుకున్నాను. అండ్ బ్రౌన్ కలర్ ఒకటి, మళ్ళీ వులెన్ బ్రౌన్ కలర్
ఒకటి, తర్వాత బ్లూ కలర్ ఒకటి, ఇది ఇంకొకటి ఇక్కడ ఉంది. సో అందుకే ఒకటి చూపిస్తున్నా. దీనిలో రబ్బర్ బ్యాండ్ బాక్సెస్ కూడా పెడతాను. ఓకే దెన్ బాయ్. సో నేను జస్ట్ రేపటికి మాత్రమే క్లిప్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎల్లుండి లీవ్ చేస్తా హెయిర్. ట్రావెల్కి వచ్చేటప్పుడు పోనీటైల్ వేస్తా, సో దట్ బాగుంటుంది. అండ్ దర్శన్కి లీవ్ చేస్తాను అనమాట. దర్శన్కి లీవ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇది పెట్టుకుంటాను, క్రంచీ కానీ ఏదైనా పెట్టుకొని మేనేజ్ చేస్తాను. వచ్చేటప్పుడు మాత్రం ట్రావెల్లో పోనీటైల్ కట్టేసుకుంటాను అనమాట. సో నేను ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడైతే ఇక్కడ నా సూట్ కేస్ అయితే రెడీగా ఉంది. ఇంకా ఏమంటే లిప్స్టిక్స్ చూసుకోవాలి ఇంకా. సో లిప్స్టిక్స్ చూసుకొని క్లోజ్అప్ చేస్తాను, చూసేసుకొని మీ ముందుకు వస్తా. బాయ్. సో రేపైతే ఇది మామార్త్ వాళ్ళది లిప్స్టిక్ అయితే రాసుకుంటాను అనమాట, అప్లై చేస్తా. ఇది మాత్రం మేడ్ సేఫ్లీ అనమాట. సో దీనిలో ఏం కెమికల్స్ ఉండవు, ఏముండవు, 100% ష్యూర్ నేనైతే చెప్తున్నాను. ఇది న్యాచురల్. సో దీనిలో జస్ట్ ఫుడ్ కలర్ కలర్ తప్ప ఇంకేం వేయరు. సో రేపైతే ఇది వేసుకుంటాను. ఇంకా ఎల్లుండి వచ్చేసి ఇది ట్రావెలింగ్ ఇది. సో ఇది వచ్చేసి రాస్బెర్రీ అన్నమాట, చాలా బాగుంటుంది ఇది. కానీ అంత డీప్గా అయితే నేనైతే రాసుకోను, జస్ట్ ఏదో రాసినట్టుగా అప్లై చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ కలర్ ఏదో రెడ్ వ్యాలెట్ కలర్. సో ఇది చాలా బాగుంటుంది, షేప్ కూడా వాళ్ళు ఇచ్చింది చాలా బాగుంటుంది. సో దీన్ని మనం జస్ట్ ఎడ్జెస్ట్లో అప్లై చేసుకుంటే చాలు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఈ రెండు అయితే క్యారీ చేస్తాను. సో కాటుక ఇస్ మస్ట్ అండ్ షూర్, అండ్ దిస్ బింది ఇస్ మస్ట్ అండ్ షూర్. ఆఫ్టర్ దట్ దిస్ పర్ఫ్యూమ్ ఇస్ మస్ట్ అండ్ షూర్. సో ఈ 4 అయితే కంపల్సరీగా ట్రావెల్ చేస్తాను నేను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, do not forget to like, share, comment, subscribe to my channel, Princess Manu.